ఏ రంగంలో అయినా తర్వాత తెలుసుకుంటారు మీరు, నేను చెప్తాను కూడా అది మీకు. ఓకే. ఊహించని ప్రగతి అంటే ఎట్లాంటి ప్రగతి? అంతకు ముందు లేదు, దాని తర్వాత రాలేదు అట్లాంటి ప్రగతి. అట్లాంటి ప్రగతి వచ్చింది. అది యూపీఎస్సికి ముఖ్యం. అంతేగాని యూపీఎస్సి గుప్తులలో చంద్రగుప్త 1, సముద్రగుప్త, కుమారగుప్త వీళ్ళ మీద క్వశ్చన్స్ ఇవ్వదు. ఇచ్చినా సంస్కృతికి తగ్గట్టుగా ఇస్తుంది క్వశ్చన్. ఊహించని ప్రగతి. ఎక్కడ కనిపిస్తుంది ఆ ప్రగతి? వాస్తు, శిల్పము. మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో దేవాలయాలు కట్టింది గుప్తులు. శిల్పము, సంగీతము, చిత్రలేఖనం, సాహిత్యము, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్సెస్, వీటన్నిటిలో కూడా గొప్ప ప్రగతి వచ్చింది. దాన్ని స్వర్ణయుగం అంటారు. ఇక్కడ చాలా చిత్రంగా చూడండి ఎట్లా అడుగుతున్నాడు క్వశ్చన్. శూద్రక గుప్తుల కాలంలో గొప్ప రచయిత, నాటకాలు రాస్తాడు ఆయన. కాళిదాసుడు, శూద్రకుడు, ఆశా వీళ్ళంతా విశాఖదత్త గొప్ప గొప్ప నాటకాలు రాస్తాడు. శూద్రకుడు ఒక నాటకం రాస్తాడు, దాని పేరే మిథ్యకటికం అంటాం. మిథ్యకటికం అంటే బంకమట్టి బొమ్మ. దీని మీద యూపీఎస్సి 2 సార్లు అడిగింది క్వశ్చన్. ఈ నాటకం ఎవరిది, ఎవరికి సంబంధించింది అని అడిగింది. ఈ నాటకంలో కథానాయిక వసంతసేన అనే వేశ్య, ప్రాస్టిట్యూట్ ఆమె.